ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్సర్ట్ ఇంకా డిలీట్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ చిన్న టేబుల్ చూడండి. ఈ టేబుల్లో స్టూడెంట్ నేమ్, అలాగే అతనికి ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్, మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్, సైన్స్, సోషల్ ఇలాగా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ వేయడం జరిగింది. అయితే తెలుగులో వచ్చినటువంటి మార్క్స్ని ఎందుకో వాళ్ళు అక్కడ టేబుల్లో వేయటం మర్చిపోయారు. అయితే ఇలాంటి సందర్భంలో మనం తెలుగుని ఎలా యాడ్ చేయాలి ఇక్కడ అనేది చూద్దాం. తెలుగు స్టూడెంట్ నేమ్కి అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి మధ్యలో ఉండాలి అని అంటున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఇక్కడ నేను డి మీద క్లిక్ చేశాను కదా, అలాగా ఈ ఇంగ్లీషు మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలం ముందు అంటే డి మీద క్లిక్ చేసి అప్పుడు మౌస్లోని రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చూసారా, INSERT ఇన్సర్ట్ అని ఉందా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి మరొక కాలం అనేది యాడ్ అయింది. ఇప్పుడు నేను తెలుగు అని టైప్ చేశాను. ఇప్పుడు డిఫరెంట్ స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్క్స్ని మనం వేద్దాము. ఇక్కడ రాహుల్కి 85, తర్వాత ప్రియాకి 96, అలాగే మరొకరికి 87, ఇట్లాగా మనకు నచ్చినటువంటి మార్క్స్ని మనం వేయచ్చు. ఓకే, గుడ్. ఇప్పుడు మనం మరొక కాలంని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది చూసాం కదా. ఇప్పుడు మరొక రోని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది చూద్దాం. రోస్ అంటే ఏంటి? రోస్ అంటే టేబుల్కి అడ్డుగా ఉన్నటువంటి వాటిని రోస్ అని అంటామని, నిలువుగా ఉండేటువంటి వాటిని కాలమ్స్ అంటామని మనం గత సెషన్లో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఈ ప్రియాకి పైన మరొక నేమ్ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. అది సుగుణ. అయితే ఇక్కడ ప్రియా ఎక్కడైతే ఉందో ఆ రోకి రావాలి. 9 రోలో ప్రియా డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను 9 మీద క్లిక్ చేసి ఆ తర్వాత రైట్ క్లిక్ అంటే మౌస్లో రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు పేరేంటి? సుగుణ. ఇప్పుడు సుగుణ మార్క్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు. చూసారు కదా, ఇట్లాగా మనం నేమ్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు ఒక్క రో కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ రోస్ నాకు యాడ్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు నచ్చిన ప్లేస్లో అంటే ఇప్పుడు రోహన్కి పైన అంటే రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ చేశాను. అలాగే మళ్ళీ రైట్ క్లిక్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ అనొచ్చు. ఇప్పుడు ఈ రెండింటినీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అనొచ్చు. ఇట్లాగా మనకి నెంబర్ ఆఫ్ రోస్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు అవసరం లేదు అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ నాకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఏ అని లేదంటే అభి, సీత, కిరణ్, వాసు ఇలాగా డిఫరెంట్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఉంటే వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మార్క్స్ వస్తే కనుక వాళ్ళని ఈ లిస్ట్లోంచి ఉంచకూడదు అని అనుకుంటే, అలాంటి రిక్వైర్మెంట్ ఉంటే మనం వాళ్ళని డిలీట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఈ మొత్తం ఏరియాని సెలెక్ట్ చేసుకొని మనం ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. వాళ్ళ డీటెయిల్స్ డిలీట్ చేస్తున్నామా, వేరొకరి డీటెయిల్స్ డిలీట్ చేస్తున్నామా అని. ఓకే, సో నేను వాళ్ళ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ని సెలెక్ట్ చేసుకోవటానికి వాళ్ళ యొక్క రోస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వీటన్నింటినీ కలిపి ఒక్కసారిగా డిలీట్ చేయాలనుకుంటున్నాను. అందుకు మౌస్లో రైట్ క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ దగ్గర ప్రెస్ చేశాను. చూసారా, అవి పోయినాయి. అలాగే ఈ తెలుగు సబ్జెక్టు కూడా నాకు ఉండకూడదు అనుకుంటే ఇక్కడ డి దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి డిలీట్ ప్రెస్ చేయొచ్చు.
లేదు మ్యాథ్స్ ఉండకూడదు అనుకుంటే ఎఫ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనము ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఆప్షన్స్ని ఎంఎస్ ఎక్సెల్లో యూజ్ చేస్తాము. మరొక సెషన్లో మళ్ళీ మరొక కాన్సెప్ట్ని మనం నేర్చుకుందాం.